మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ స్టేట్ సిలబస్ 7వ తరగతి తెలుగు వాచకములోని అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యాంశం గురించి వివరించుకుందాం. పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి టి కృష్ణమూర్తి యాదవ్. పాఠం ఉద్దేశం: అమ్మంటే ప్రేమ, అమ్మంటే ఆప్యాయత, అమ్మంటే అనురాగం. అమ్మ నిరంతరం తన కుటుంబం కోసం సేవలు చేస్తుంది. ఆ దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మను సృష్టించాడు. అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ అమ్మ సేవలను, అమ్మ ప్రాధాన్యాన్ని, విలువను తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం. చూడండి, ఇక్కడ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూడండి. ఇక్కడ అమ్మ అంటే ప్రేమ అని, అమ్మ అంటే ఆప్యాయత అని, అమ్మంటే అనురాగం అంటే, అమ్మంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగమని. అమ్మ నిరంతరము అంటే ఎల్లప్పుడూ కూడా తన కుటుంబం కోసం సేవలు చేస్తుంది. దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మను సృష్టించి ఉంటాడు ఆ భగవంతుడు. అనురాగమూర్తి అయినటువంటి అమ్మ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ అమ్మ సేవలను, అమ్మ యొక్క ప్రాధాన్యాన్ని, గొప్పతనాన్ని, విలువని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. తెలుగులోకి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీనిని ఫ్రీ వెర్స్ అంటారు. పద్య గేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా, భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. దీనిని వచన కవితగా పిలుస్తున్నాం. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. తెలుగులోకి వచన కవిత అనేటువంటిది ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావంతో, ఇంగ్లీష్ లిటరేచర్ ప్రభావంతో తెలుగులో కూడా వచన కవిత అనేటువంటి ఒక ప్రక్రియ ఏర్పడింది. ఆంగ్లంలో అయితే దీనిని ఫ్రీ వెర్స్ అంటారు. మరి పద్యాల్లో, గేయాల్లో ఉండేటువంటి ఛందస్సు కానీ, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావాన్ని తెలియజేస్తూ ఇది వాక్యాల రూపంలో ఉంటుంది. దీనిని మనం వచన కవితగా పిలుస్తున్నాం. ప్రస్తుత ఈ పాఠ్యాంశం అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యాంశం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం కవితా సంపుటిలో నుండి గ్రహించబడినటువంటిది. కవి పరిచయం. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవి టి కృష్ణమూర్తి యాదవ్. కరీంనగర్ జిల్లా పర్లపల్లికి చెందిన ఈయన తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. చూడండి, సామాన్య ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అంటే సామాన్యుని యొక్క కష్ట సుఖాలను అన్నింటినీ కూడా అక్షరాల్లో పొదిగించి సామాన్యమైనటువంటి ప్రజల మాట్లాడుకునేటువంటి భాషలోనే కవిత్వం రచించినటువంటి కవి శ్రీ టి కృష్ణమూర్తి యాదవ్ గారు. ఈయన కరీంనగర్ జిల్లా పర్లపల్లికి చెందినటువంటి వ్యక్తి. ఈయన తెలంగాణ భాషలో, యాసలోనే వచన కవిత్వం రాసినటువంటి కవులలో ఒకడు. ఈయన శ్రీ టి కృష్ణమూర్తి యాదవ్ గారు 1914వ సంవత్సరంలో జన్మించి 1985వ సంవత్సరంలో మరణించాడు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. ఈ తొక్కుడు బండ అనేటువంటి మొట్టమొదటి కవితా సంపుటితో ఆయన సాహితీ క్షేత్రంలోకి ప్రవేశించాడు. అంటే కవిగా మొట్టమొదటగా తొక్కుడు బండ అనేటువంటి ఈ కవితా సంపుటిని రచించడం జరిగింది. శబ్నం అనేది వీరి రెండవ కవితా సంపుటి. గ్రామీణ జీవిత అనుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రాలను తన కవిత్వంలో చూపించాడు. గ్రామీణ జీవితంలో, పల్లెటూరులో ఉండేటువంటి జీవిత అనుభవాలు మరియు మధ్యతరగతి ప్రజల వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, వాటన్నింటినీ కూడా తన కవిత్వంలో చిత్రించినటువంటి వ్యక్తి. సరళమైనటువంటి వచనాభివ్యక్తి, నిరాడంబరమైనటువంటి శైలి శ్రీ కృష్ణమూర్తి యాదవ్ యొక్క ప్రత్యేకత. సరళమైనటువంటి వచనాలతోటి, ఉన్న పదాలతోటి ఆయన ఎలాంటి ఆడంబరాలు లేకుండా
అతని యొక్క శైలి నడుస్తుందనేసి చెప్తున్నదే అతని యొక్క ప్రత్యేకత. ప్రవేశిక. అమ్మంటే ఆత్మీయత, అనురాగాల కలబోత. అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటల కందనిది. కుటుంబం కోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితర సాధ్యం. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి ఎట్లా వర్ణించాడో చూద్దాం. చూడండి, అమ్మ అంటే ఆత్మీయ అనురాగాలన్నింటినీ కూడా కలిసి ఉన్నటువంటిది. పిల్లవాడు మంకు చేస్తే చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అమ్మ యొక్క గొప్పతనమైనటువంటిది, మాటలకు అందనటువంటిది. కుటుంబం కోసం అమ్మ పడేటువంటి తపన, ఆరాటం అనేటువంటిది అది అనితర సాధ్యమైనటువంటిది. అమ్మ యొక్క జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునేటువంటి విధంగా కవి ఏ విధంగా వర్ణించాడో ఈ పాఠ్యాంశంలో చూద్దాం. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. ఛాయ నలుపు కోలముఖం. అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బలపల్లా కనిపించేవి. మాకు పడిశం బట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిల్లలేస్తూ ఉండేది. పొద్దున్నే అయ్య దొరల బర్ల పాలు పిండేవాడు. కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టములో పిండకల్లు తీసేది. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. అమ్మ ముక్కుకు ముక్కు పోగు ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది. చూడండి, ఇక్కడ అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది అంటే అమ్మ వాకిట్లో ముగ్గులేస్తూ ఉంటే ఒక రంగులద్దినటువంటి ఒక చీరలాగా కనిపించేటువంటిది ఆ ముగ్గంతా కూడా, వాకిలంతా కూడా అనేసి చెబుతున్నాడు. అదేవిధంగా ఛాయ నలుపు కోలముఖం. అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బలపాల్లా కనిపించేవి. చూడండి, అమ్మ నవ్వినప్పుడు అమ్మ యొక్క పండ్లు పాల బలపాల్లాగా అంటే తెల్లగా కనిపించేటువంటివి. అమ్మ యొక్క కోలముఖము కోలముఖము నలుపు రంగులో కోలముఖంలో ఉన్నది అమ్మ నవ్వుతున్నప్పుడు ఆ పండ్లు తెల్లగా కనిపించేటువంటివి అని చెప్తున్నాడు. మాకు పడిశం బట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. మాకు పడిశము అంటే ఇక్కడ జలుబు, పిల్లలకు జలుబు చేసినప్పుడు లేదా జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా అంటే దవాఖానగా మార్చి తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిల్లలేస్తూ ఉండేది. చూడండి, తానే మంచం చుట్టూ తిరుగుతూ ఒక నర్సులాగా మారి మాకు ఎప్పుడు కూడా మందు బిల్లలు వేసేటువంటి, డాక్టర్ ఇచ్చేటువంటి టాబ్లెట్లు సరి అయినటువంటి సమయానికి వేసేది అని. అంటే ఇక్కడ అమ్మ వేసినటువంటి ముగ్గు ఒక అద్దకం చీరతో పోల్చడం జరిగింది. అమ్మ యొక్క పండ్లను పాల బలపాలతో తెల్లగా ఉన్నాయని పోల్చడం అనేటువంటిది జరిగింది. పొద్దున్నే అయ్య దొరల బర్ల పాలు పిండేవాడు. చూడండి, పొద్దున్నే అంటే తెల్లవారుజామునే వాళ్ళ అయ్య అంటే ఇక్కడ తండ్రి దొరల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క బర్ల కాడికి వెళ్ళేసి పాలు పిండేటువంటి వాడు అని. కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండకల్లు తీసేది. కాలుష్య నిర్మూలన, పొల్యూషన్ కంట్రోల్ అంటే దొరల కొట్టం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి పెండకల్లు, ఆవు వేసినటువంటి ఆ పెండకల్లను ఆ పెండంతా కూడా అమ్మ తీసేటువంటిది. అంటే ఇక్కడ శుభ్రత, కాలుష్య నిర్మూలన అంటే అక్కడ పొల్యూషన్ కాకుండా కాపాడుతుంది అని. అంటే ఆమెను అక్కడ ఒక కాలుష్య నిర్మూలన కార్యకర్తలాగా ఇక్కడ కవి చెప్పడం జరిగింది. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. చూడండి, అదే బర్రెలు పాలు ఇస్తూ ఉంటాయి, వాటి యొక్క దూడలు ఉంటాయి, వాటి నోళ్ళకు కట్టి పాలు పితుకుతూ ఉంటారు అవి తాగకుండా. మరి ఆ పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి అంటే ఆ ఇంటి యజమానులు, దొరలు, ఆ దొరల యొక్క బిడ్డలు తాగేటువంటి వారు అని చెప్పేసి చెబుతున్నాడు. అమ్మ ముక్కుకు ముక్కు పోగు
ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది. అమ్మ ముక్కుకు పెట్టుకున్నటువంటి ముక్కు పోగు ఆకాశానికి అత్తుకున్నటువంటి ఒక నెలవంకలాగా ఒక అర్ధచంద్రాకారంగా ఉండేటువంటిది అని చెప్పేసి చెప్తున్నాడు. జమీందారు ఇండ్ల ముందు కుందెనలో వడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యల దరువులినిపించేది. అమ్మ ఒడిలో సోలెడు నూకలేసుకుని ఇంటికి వచ్చేది. గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం. ఇక్కడ జమీందారులు అంటే భూస్వాములు. ఆ భూస్వాముల యొక్క ఇండ్ల ముందు ఆ కుందెనలో వడ్లు పోసి ఆ రోకలితో దంచుతున్నప్పుడు ఒక మధ్యల దరువులాగా మధ్యల చప్పుడులాగా వాళ్ళకి వినిపించేది అని చెప్పేసి చెబుతుంది. అమ్మ ఒడిలో సోలెడు నూకలేసుకుని ఇంటికి వచ్చేది. ఆ మధ్యలో మూతగా వినిపించేటువంటి అమ్మ రోజంతా పనిచేసి ఒక సోల అంటారు, సోలెడు అని, ఆ సోలెడు నూకలను ఆ చీర కొంగున మూటగట్టుకొని ఇంటికి వచ్చేది. గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం. చూడండి, అమ్మ వచ్చేసరికి పిల్లలు ఇంటి ముందు ఆడుకునే వాళ్ళు. అమ్మ ముక్కు పుల్ల వరాహ అవతారం. ముట్టె మీద ఎత్తిన భూగోళంలా కనిపించేది చెవుల గంటీలు. అమ్మ పెట్టుకున్నటువంటి ముక్కు పుల్ల ఒక వరాహ అవతారము అంటే విష్ణువు. వరాహ అవతారం ఏంటిది? ఇక్కడ విష్ణుమూర్తి. ఆ ముట్టె మీద ఎత్తినటువంటి ఒక భూగోళంలాగా కనిపించేటువంటిది అని. అదేవిధంగా చెవుల గెంటీలు గడియారములోని పెండ్యూలంలా ఊగేవి. ఆ చెవులకు పెట్టుకున్నటువంటి కమ్మలు అంటారు, తెలుసు కదా, ఆ చెవులకు పెట్టుకున్నటువంటి ఆ గంటీలు ఒక గడియారంలో లోలకంలాగా అటు ఇటు ఊగేవని కవి ఇక్కడ చెబుతున్నాడు. అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని కోతలకు పోయేది. కాల్వగట్ల పొంటి కాళ్ళు కడుక్కొని శ్రమను మరచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరింతలు కొడుతూ ఎదురేగే వాళ్ళం. గుమ్ముల్లో వడ్లున్నట్లే మా కోసం అమ్మ ఒడిలో పల్లికాయలు పెసరుకాయలు దొరికేవి. ఉదయమే అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని ఆ పొలాల్లో ఉండేటువంటి కోత పనికి పోయేది, పొలం పనులకు వెళ్ళేటువంటిది. వచ్చేటప్పుడు కాల్వగట్ల పొంటి కాళ్ళు కడుక్కొని తన యొక్క శ్రమను మర్చిపోయి ఊళ్ళోకి వచ్చేటువంటి అమ్మ కొరకు పనికి వెళ్ళి ఇంటికి ఎదురుగా అమ్మ వస్తూ ఉంటే పనికి వెళ్ళి వచ్చేటువంటి అమ్మకు ఎదురుగా కేరింతలు కొడుతూ పిల్లలు ఎదురుగా వెళ్ళే వాళ్ళం. గుమ్ముల్లో వడ్లున్నట్లే మా కోసం గుమ్ములలో పెద్ద పెద్ద భూస్వాములలో గుమ్ములు అంటారు, పెద్ద పెద్ద డ్రమ్ముల్లాగా ఉంటాయి, వాటిలలో వడ్లు పోసి పెట్టుకుంటారు. గుమ్ములలో వడ్లున్నట్లే మా కోసం అమ్మ యొక్క ఒడిలో చీర కొంగు లోపల పల్లికాయలు కానీ ఏవో పెసరకాయలు కానీ ఏవైనా ఒకటి మాకు తినడానికి దొరికేవి అని చెబుతున్నాడు. ఇదిగో ఇక్కడ అమ్మ యొక్క చేతిలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ దీన్ని కొడవలి అంటూ ఉంటారు. ఆమె పొలం పనులకు వెళ్ళి తిరిగి వస్తూ తన కొంగులో పిల్లల కొరకు పల్లికాయలు పెసరకాయలు ఏవో ఒకటి తీసుకుని వచ్చేటువంటిది. పిల్లలందరూ కూడా కేరింతలు కొడుతూ ఆమెకు ఎదురుగా వెళ్ళేవాళ్ళు అనేసి చెప్తున్నాడు. అమ్మకు కాళ్ళ కడియాలేసుకోవడం, కంచు మట్టెలు తొడుక్కోవడం అంటే చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడూ పట్టు చీరలు కట్టుకోనూ లేదు, పరుపుల్లో నిద్రపోనూ లేదు, నులక మంచం మీద నిద్ర, చేనేత చీరలతోనే కాలం గడిపేది. సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినప్పుడు తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి. చూడండి, అమ్మ కాళ్ళకు కడియాలు వేసుకోవడం, ఇక్కడ కాళ్ళకు చూడండి కడియాలు అంటారు, వీటిని కాళ్ళ కడియాలు వేసుకోవడం. కంచు మట్టెలు తొడుక్కోవడం, ఇక్కడ వీళ్ళకు మట్టెలు ఉంటాయి, ఆ మట్టెలు తొడుక్కోవడం అంటే ఆమెకు కాళ్ళ కడియాలు వేసుకోవడం, మట్టెలు తొడుక్కోవడం అంటే ఆమెకు చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడు కూడా పట్టు చీరలు కట్టుకోను లేదు, ఎప్పుడు ఆ పరుపుల్లో నిద్రపోను లేదు, కేవలం ఆమె నులక మంచం మీదనే నిద్ర, చేనేత వస్త్రాలు అంటారు, ఆ చేనేత చీరలతోనే ఆమె కాలం గడిపేటువంటిది. మేము ఎప్పుడైనా సెలవుల మీద మేము ఊళ్ళోకి వచ్చినప్పుడు మేము తేనెటీగల్లాగా అమ్మ యొక్క జ్ఞాపకాలన్నీ కూడా నా చుట్టూ ముసురుతాయి అనేసి చెబుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ తేనెటీగల్లాగా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి. తేనెటీగలు మధుర రసం కోసం పూల చుట్టూ తిరిగినట్టు అమ్మ జ్ఞాపకాల మాధుర్యం
మనసు చుట్టూ ముసురుతుంది. ఈ కవిత్వం అనేటువంటిది అమ్మను ఎప్పటికీ మరిచిపోలేం అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. మరో కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం.